ఇగో పోలీస్ ఆఫీసర్ ఏమంటున్నా ఒకసారి చూడండి ఒకసారి. పట్నం నరేందర్ రెడ్డి గారు అనే ఆయన కూడా దీంట్లో సాక్ష్యాధారాలతో సాంకేతిక సాక్ష్యాధారాలు మిగతా సాక్ష్యాధారాల మీద ఆయన కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు వరకు 21 మందిని ఈ యొక్క అటాక్ సంబంధించిన కేసుల్లో రిమాండ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం 4 టీంలు గాలిస్తున్నాయి. ముఖ్యంగా సురేష్ రాజు, దేవదాస్, గోపాల్ నాయక్, విజయ్, విఠల్ వీళ్ళందరూ కూడా చాలా ప్రామినెంట్ రోల్గా చేశారు. దీనిలో మా యొక్క ఇన్వెస్టిగేషన్ ఈ రోజు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో సాంకేతిక పరంగా మిగతా ప్రత్యక్ష సాక్షులు పరోక్షమైన అనాలిసిస్ అన్ని కూడా చేసిన దాన్ని బట్టి 42 మంది ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో 19 మందికి ల్యాండ్ లేదండి. 19 మంది ఈ యొక్క టీజీఐఏసి ద్వారా ఎక్విజిషన్ కోసం కలెక్టర్ గారు, కడా స్పెషల్ ఆఫీసర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ కోసం చెప్పారో 19 మంది ఈ యొక్క దాడిలో పాల్గొన్న 19 మందికి ల్యాండ్ లేకపోవడం కానీ లేకపోతే 1-2 ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ యూజింగ్ ఆ యొక్క నోటిఫికేషన్ లో వాళ్ళు లేరు. సో సంబంధం లేకుండా వచ్చారు. అన్నిటికన్నా మించింది ఏంటంటే ఎవరైతే ఈ మహేష్, సురేష్ రాజు అనే వాళ్ళు మెయిన్ గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు, అతను కూడా దే ఆర్ నాట్ యూజింగ్. సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈ రోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజిషన్ లో భూమి కోల్పోవడం లేదు. అసలు ఆ నోటిఫికేషన్ వీళ్ళకి లేదు. 2-3 ఎకరాలు 3 ఎకరాలు ఎంత ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు. అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళడం అనేది మేము ఏదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది. అదేవిధంగా లగచెర్లలో మేము ఇన్వెస్టిగేషన్ లో ఫస్ట్ 57 మందిని అదుపులో తీసుకున్నాం. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మొత్తం సోషల్ మీడియా కానీ ఇటు వీడియోగ్రఫీలో చూస్తే మెజారిటీ పీపుల్ లగచెర్ల వాళ్ళే, వాళ్ళ ఫార్మర్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దీంట్లో ఈ దాడిలో పాల్గొకపోగా దాడి చేస్తున్న వాళ్ళు నిలువరించేవాళ్ళు. ఇట్లా కరెక్ట్ కాదు, కలెక్టర్ గారి మీద ఇట్లా పోలీసుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ 3 కేసులు 25వ తారీఖున ఇంకొక కిడ్నాప్ కేసు, ఈ 4 కేసుల్లో ఫర్దర్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా మందిని ఐడెంటిఫై చేసాం. వాళ్ళ కోసం 4 టీంలు గాలిస్తున్నాయి. అతి త్వరలో కూడా అందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా ఇంకా కొంత టెక్నికల్ డేటా, కాల్ డేటా రావాల్సి ఉంది. ఇంకా డీప్ గా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో మేము ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వరకు అయితే ఎవరైతే దాడిలో పాల్గొన్న వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు కూడా నేను నిన్న చెప్పినట్టు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేర చరిత్ర ఉందని తెలిసిందే సార్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అయితే అతను ఎప్పుడు చాలా మైనర్ గా ఉన్నప్పుడే అంటే చదువుకున్నప్పుడే ఏదో రేప్ కేసులో ఉన్నాడు, అది మేనేజ్ చేశాడు అనేది వెరిఫై చేస్తారు. ఎందుకంటే ఒకసారి రేప్ కేసులో ఎఫ్ఐఆర్ అయితేనే అతను ఆ రికార్డ్స్ క్రైమ్ రికార్డ్స్ లో ఉంటుంది. సో నోబడీ ఈస్ టెల్లింగ్. బట్ అతను కానీ దేవదాస్ కానీ వాళ్ళు ఇక్కడ ఉండకోకుండా వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ లో చాలా చాలా కీలక పాత్ర వహించారు. సో సార్ నరేందర్ రెడ్డి దీంట్లో ఈ కేసులో పూర్తిగా బాధ్యత మీరు అనుకుంటున్నారా? అసలు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏమేమి కారణాలు మీ దగ్గర దొరికింది? అంటే ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి ఆ రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ. ఆనరబుల్ కోర్ట్ అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. వాట్ ఎవర్ సాంకేతికంగా కానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు వరకు ఈ రోజు వరకు నిన్నటి దాకా మన సురేష్ అనుకున్నాం. ఈ రోజు A1 గా ఈయన నరేందర్ రెడ్డి గారు ఈ కేసులో సార్ నరేందర్ రెడ్డి, సురేష్ కావచ్చు, అక్కడ ఉన్న గ్రామస్తులలో ఎవరైతే భూమి లేని వాళ్ళు 19 మంది అంటున్నారో ఆ 19 మందికి డైరెక్షన్ ఫోన్ ద్వారా ఇచ్చాడా? ఇలా కోఆర్డినేషన్ అవన్నీ కూడా సాంకేతికంగా ఇవన్నీ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అన్ని మనం బయట ఇదవ్వకూడదు. కానీ ఈయన
ఈ యొక్క గొడవకి కానీ అక్కడ ఫస్ట్ నుంచి ఒక గవర్నమెంట్ మీద కానీ గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ మీద కలెక్టర్ గారి మీద ఆ యొక్క ఎక్విజిషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి వద్దు అని చెప్పడానికి లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈరోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. సో ఇక క్లియర్గా అర్థమైంది కదా. అయితే కేటీఆర్ ఏం చెప్తా ఉన్నాడు, ఆ భూములకు సంబంధించినటువంటి దాంట్లో 7 ఎకరాల భూమి సురేష్ కుంది, ఆయన ఆవేదన చెందుతని చెప్పడం జరిగింది. ఐజీ సత్యనారాయణ గారు ఏం చెప్తా ఉన్నారు, ఆయన 7 ఎకరాల భూమి కాదు 3 ఎకరాలే ఉంది, అది కూడా ఈ యొక్క ఫార్మా భూములకు టీజీఐఏసి భూములకు సంబంధించింది కాదు, అందులో పోవట్లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయనకు కానీ వాళ్ళ తమ్మునికి కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి నష్టం జరుగుతలేదు, ఎలాంటి భూమి పోవట్లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా ఒక కుట్ర చేయడానికి ఈరోజు ఒక వ్యూహరచన చేసిరు వీళ్ళందరూ అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అందులో భాగంగానే కేటీఆర్ ఆ డైరెక్షన్లో పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాలతోటి సురేష్ అనే వ్యక్తి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన 19 మంది కార్యకర్తలు కలిసి కలెక్టర్ పైన దాడి చేయడం జరిగింది. దానిలో పాపం అమాయకులైనటువంటి కొంతమంది రైతులు కూడా ఉద్రేకంగా లోనై దానిలో కూడా పాల్గొనడం జరిగింది. దయచేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 19 మంది పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దయచేసి వదిలిపెట్టని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇగో ఇది కేటీఆర్ యొక్క దుర్మార్గమైనటువంటి కథలు. ఇగో రిమాండ్ రిపోర్ట్ కూడా చూద్దాం. రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇగో ఎంత రిమాండ్ రిపోర్ట్ కూడా ఉంది. ఇగో చూడండి చాలా ఎంత దారుణంగా అంటే కలెక్టర్ని ఇగో గ్రామసభ ఏర్పాటు చేసినట్లయితే అదే రైతులు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ సభకు మేము రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కూడా గ్రామాల్లో గ్రామసభ జరగట్లేదు. మీరు నగచంద్రలో గ్రామసభ ఏర్పాటు చేసినట్లయితే అదే రైతులు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ సభకు మేము రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కూడా గ్రామాల్లో గ్రామసభ జరగట్లేదు. అర్థమైందా ఎంత ఏ విధంగా అధికారం డైవర్ట్ చేస్తా ఉన్నాడో. గ్రామ సభ జరగట్లేదు, మీరు రావాల్సిందే, ప్రజలు ఇక్కడ రారు, మీరే ఊర్లోకి రండి అని చెప్పేసి రాలేదు అన్నప్పుడు మీరు వెళ్ళిపోండి అని చెప్తే అయిపోతుంది. కానీ వాళ్ళని ఊర్లోకి చాలా ప్లాన్డ్ ప్రకారం తీసుకెళ్ళి కలెక్టర్ మీద ఇతర అధికారుల మీద దాడులు చేపించినటువంటి ఈ దొంగను ఎందుకు వదిలిపెట్టాలి? ఒక కలెక్టర్ అనేటువంటి అధికారి పైన దాడి చేయడం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అంటే వాళ్ళను అంటే అమాయకమైనటువంటి ప్రజలను ఉద్రేకపూరితంగా రెచ్చగొట్టి వాళ్ళతోటి ఈ ఏదైతే ఆత్మహత్యకు ప్రేరేపించాలా ఇప్పటివరకు చేసారు, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే భౌతిక దాడులకు తెగబడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు. సో అందుకే వీళ్ళను వదిలిపెట్టద్దు. కేటీఆర్ లాంటి తీసుకుపోయి బొక్కలేయాలి. కేటీఆర్ లాంటి అసలే వదలొద్దు. ఎందుకంటే వాడు చేయబట్టే ఈరోజు ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడుతూ ఉన్నారు ఈ కార్యకర్త అంతా కూడా. ఎందుకంటే కేటీఆర్ చెప్తా ఉన్నాడు, మీరు భౌతిక దాడులు చేయండి, ఏదో ఒకటి చేయండి, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేయండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు కేటీఆర్. ఎందుకు మనం కేటీఆర్ ఎందుకు వదిలిపెట్టాలి? అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయరు? పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయరు? ఇమీడియట్గా కేటీఆర్ని అరెస్ట్ చేసి బొక్కలు వేయమని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇక చూడండి ఈయన రిమాండ్ రిపోర్ట్ కూడా ఇక చూడండి. Offense with criminal conspiracy by abetting the accused persons in order to destabilize, deteriorate the government and also gain political mileage and defame the government of Telangana as per the directions of their party prominent leader KTR. అంటే కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేయడానికి మీరు ఏమైనా చేయండి, నేను చూసుకుంటా లీగల్గా అని చెప్పేసి ఈరోజు కేటీఆర్ ఆదేశం. ఇది రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఇవి. కేటీఆర్ కూడా అదే డైరెక్షన్లో ఉన్నాడు. గత ఇటు పవర్ ఇష్యూస్ కానీ, వాటర్ ఇష్యూస్ కానీ, కాళేశ్వరం ఇష్యూస్ కానీ ప్రతి దాంట్లో కూడా కేటీఆర్ ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. సురేష్ కూడా అదే చేసిండు. కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ యొక్క దాడులకు తెగబడ్డాడు కాబట్టి కేటీఆర్ అరెస్ట్ చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మిత్రులారా. సో ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. సో అన్నిటి కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది.